గురువు చికెన్ తింటూ ఉంటే ఇది చూసిన శిష్యుడికి తినాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఇతను గత 2 రోజుల నుంచి ఏమీ తిని ఉండడు. ఇతను కనీసం చికెన్ స్మెల్ ని చూసినా కూడా గురువు ఇతన్ని తిట్టేవాడు. ఎందుకంటే కుంఫు నేర్చుకోవాలంటే ఇలాంటి ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ లో ఇతను తన ఆకలిని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రైనింగ్ లో ఇతను ఒక్కసారిగా 40 బౌల్స్ అన్నాన్ని తినాల్సి ఉంటుంది. అన్నమంతా తిన్న తర్వాత ఇతను తనకు వచ్చే వాష్రూమ్, బాత్రూమ్ అన్నిటిని ఆపుకోవాల్సి ఉంటుంది. ఇది తన సహన శక్తిని పెంచుతుంది. ఈ ట్రైనింగ్ లో కూడా ఇతను పాస్ అయిపోతాడు. ఆ తర్వాత ఇతని చేతి వేళ్ల పైన సుత్తితో కొడుతూ ఉంటారు. దాంతో ఇతను నొప్పి తట్టుకోలేక గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత ఇతన్ని మంట పెట్టి ఆ వేడి నీళ్లలో కూర్చోపెడతారు. ఆ తర్వాత వెంటనే ఇతన్ని ఐస్ వాటర్ లో కూర్చొని పెడతారు. ఆ తర్వాత ఇతని తలపైన ఒక నూనె దీపాన్ని పెట్టి మట్టి పాత్రల పైన నడవాల్సి ఉంటుంది అని చెప్తారు. ఇతను అడుగు పెట్టగానే ఒక్కొక్క మట్టి పాత్ర పగిలిపోతూ ఉంటుంది. ఆ వేడి వేడి ఆయిల్ వచ్చి ఇతని పైన పడుతుంది. అయినా కూడా ఇతను సహనంగా అన్ని మట్టి పాత్రలని పగలగొట్టాల్సి ఉంటుంది. దాంతో ఇతను తన ట్రైనింగ్ అంతా అయిపోయాక గురువు గారి దగ్గరికి వెళ్లి, నేను బాగా చేశాను కదా గురువు గారు అని అంటాడు. దానికి గురువు గారు ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే అని చెప్తాడు. ఇది విన్న శిష్యుడు చాలా షాక్ అయిపోతాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.